వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇంటర్నేషనల్ మెన్స్ డే. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు ఆర్జే శేఖర్ భాషా. హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. వాట్ శేఖర్, నేను చూస్తున్నాను మీడియాలో కానీ ఎక్కడ కానీ ఎక్కువగా మగవాళ్ళకి ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో మీరు యాక్టివ్గా మీరు మీడియా ముందుకు వస్తున్నారు. సో ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా నిజానికి మెన్స్ మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? వాస్తవ పరిస్థితులు ఏంటంటారు? పురుషులు అనగానే మనకి బాధ్యతల గురించే చెప్తారు. భర్త అంటే భరించేవాడు, పురుషుడు అంటే ఉద్యోగం, పురుష లక్షణం, ఇవే చేయాలి. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి మాత్రం ఉమెన్స్ రైట్స్, మీ రైట్స్ తెలుసుకోండి, మిమ్మల్ని ఎవరైనా సరే తిప్పితే ఏం చేయాలి, కొడితే ఏం చేయాలి, లేకపోతే మిమ్మల్ని కామెంట్ చేస్తే ఏం చేయాలి, ఇవన్నీ మీ హక్కులు తెలుసుకోండి. అండ్ అలాగే అబ్బాయిలకి మనం ఏం నేర్పించాలి అంటే అమ్మాయిల పట్ల వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎంత సంస్కారవంతంగా బిహేవ్ చేయాలి అనేది ఇళ్లలో నేర్పించాలి, స్కూళ్ళలో నేర్పించాలి. మరి అమ్మాయిలకి ఏం నేర్పించాలనేది ఎప్పుడు మాట్లాడు. దాని గురించి అసలు చర్చ అవసరం లేదు. బై డిఫాల్ట్ వాళ్ళు ఉత్తములు, మగాడు అనేవాడు దరిద్రుడు. సో వాడు ఎవడో ఎక్కడో ఏదో దరిద్ర పని చేసి ఉంటాడు, ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ మృగాళ్ళు అనే టైప్లో విరుచుకుపడుతుంటారు. దానికి తగ్గట్టుగానే మన చట్టాలు కూడా. మన భారతదేశంలో మగాడి పరిస్థితి ఒక గొడ్డు కన్నా హీనంగా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు మృగాడని మనం మృగాలనే చేశారు ఫైనల్గా. అంటే రోడ్లో పోయే గొడ్డుకిను మనిషికి మగాడికి పెద్ద తేడా లేదు. గొడ్డులా చాకరీ చేయాలి, తీసుకొచ్చింది ఇవ్వాలి, లేకపోతే కేసులు భరణాలు ఇవన్నీ కూడా అందరూ అని చెప్పట్ల. కానీ చట్టం ఏం చెప్తుంది అనేది మాత్రమే ఇక్కడ మనం ఫైట్ చేస్తున్న విషయం. నిజాన్ని చెప్పాలంటే 1947లో మహాత్మా గాంధీ గారు పోరాడే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ మగాడికి ఇంకా స్వాతంత్రం రాలా. ఇంకొక స్వతంత్రోద్యమం జరగాలి మగాడికి స్వతంత్రం రావాలంటే. చెప్తున్నారు కదా, ఇది అబ్సల్యూట్ ట్రూత్. మీరు ఒకసారి చట్టం మగాడిని ఎలా ట్రీట్ చేస్తుంది అనేది మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తేనో ఒక కోర్టుకి వెళ్తేనో మీకు అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటనేది. సార్ ఒక అమ్మాయి నన్ను ఏడిపిస్తోంది సార్ అని మీరు కేసు పెట్టడానికి లేదు. ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది సార్, వెళ్ళండి ఒక పోలీస్ స్టేషన్కి. ఒక అమ్మాయి మిమ్మల్ని పచ్చిబూతులు తిట్టింది, వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అని ఉంది, కానీ మోడెస్టీ ఆఫ్ ఎ మ్యాన్ అని ఎక్కడన్నా విన్నారా మీరు? అంటే మగాడికి గౌరవం, ఆత్మాభిమానం ఏం అవసరం లేదు. తిరిగితే తిట్టించుకో, కొడితే కొట్టించుకో, గిచ్చితే గిచ్చించుకోవాలి, అరవకూడదు అనే టైప్లో తయారవుతుంది చట్టాలు. అమ్మో ఆడపిల్ల ఎలా బతుకుతుంది, ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు. ఒక మగాడి జీవితం గురించి ఎవడు మాట్లాడు, మగాడు గొడ్డైన పర్లేదు. ఒకప్పుడు హరిజనులు, గిరిజనులు వీళ్ళని సెకండరీ సిటిజన్స్గా ట్రీట్ చేస్తూ, వాళ్ళని అసలు అంటరాని వాళ్ళగా చూస్తూ, వాళ్ళకి ఏ రకమైన హక్కులు లేకుండా ఎలా చేస్తున్నారో, ప్రస్తుతం ఉన్న సమాజంలో మగాడు అనేవాడు సెకండరీ సిటిజన్ అయిపోయాడు అన్నలో ఎటువంటి డౌట్ లేదు. నేను చెప్తున్నది అబద్ధం అయితే మీరు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టడానికి ట్రై చేయండి. మీరు చాలా మంది ఎవరైతే సఫర్ అయ్యే మగవాళ్ళ తరఫున ఫైట్ చేశారు, అలా మీరు ఫైట్ చేసే సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన ఏది ఉందా? నేనే ఫస్ట్ ఒకనొక బాధితుడు దాంట్లో. అలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి వెళ్ళాను. నేను అప్పటిదాకా ఏమనుకున్నాను, సమానమైన న్యాయం అనేది ఎవరికైనా సరే, ఒక అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయిని ఏడిపిస్తే అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు. అలాగే ఒక అమ్మాయి కూడా అబ్బాయిని ఇది చేస్తుంటే, వేధిస్తుంటే అబ్బాయి వెళ్ళి కేసు పెట్టచ్చు కదా, ఏంటి దీంట్లో పెద్ద అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఎలాంటి పరిస్థితి, నువ్వు నన్ను ప్రేమిస్తావా చస్తా, పోసి నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మా ఆవిడ అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ ఉండే, ఒక పాప ఉంది, అప్పటికి ఇంకో ప్రెగ్నెంట్ ఉంటే అబార్షన్ చేపిచ్చాయి, చేతబడి చేపిస్తా, ఇలా ఎన్ని రకాలు, నన్ను ప్రేమిస్తావా చస్తావా అని వీడియో కాల్ చేసి, ఇదిగో మందులు వేసుకుంటున్నా, కత్తితో కోసుకుంటున్నా, ఇలా బెదిరిచిస్తే నేను పరిగెత్తుకుని వెళ్ళే పోలీస్ స్టేషన్కి. సార్ ఏంటి సార్ ఇది ఇట్లా చేస్తానంటే, ఏం కాదులే, కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాము, ఏం కాదు, మీకు ఏమన్నా అయితే మేము చూసుకుంటాం అనే టైప్లో చెప్పారు తప్ప ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏమీ లేదు. ఆత్మహత్య చేసుకో తర్వాత రెండో రోజు మూడో రోజు ఆ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సాయంత్రం 6 గంటలకు వెళ్తే నాకు 9 గంటలు 11 గంటలు పట్టింది. అప్పుడు నేను ఒక మామూలు సామాన్యుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అదే ఒక అబ్బాయికి నువ్వు కేసు పెట్టావు అనుకో, అమ్మాయి నువ్వు మొగడు పోయా అన్నాడు. నాకు అర్థం కాలే అప్పుడు చెప్పినప్పుడు. తర్వాత ఈ అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉంది మగాడి పరిస్థితి అని చెప్పి వెళ్ళి దానికోసం రకరకాల పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ కలిసి ఈ క్రమంలో నేను తెలుసుకుంది ఏంటంటే, చట్టాలు అలా ఉంది. బై డిఫాల్ట్ ఉమెన్ ఈజ్ ఎ విక్టిమ్. ఉమెన్ విక్టిమ్ గానే చూస్తారట, మగాడు అగ్రెసర్ గానే చూస్తారట. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి సార్ వీడు నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పి కేసు పెట్టి, అంటే చాలాసార్లు మనం చూస్తున్నాం ఈ మధ్య
ఈ పెద్ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను 3 ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తున్నా. ఇవాళ నిన్న ఢిల్లీకి కూడా పోయొచ్చా ఇదే విషయంలో. ఢిల్లీలో ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ గారు అండ్ సుప్రీంకోర్టు న్యాయవాదులు కొంతమంది జడ్జిలు వీళ్ళందరూ ఎలైట్ ప్యానెల్ అందరూ వచ్చినప్పుడు ఒక దేశం వ్యాప్తంగా దాదాపు ఒక 1000 మంది పైగా ఇలాంటి యాక్టివిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ డిబేట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మా బాధలు ఏకరవ పెట్టుకున్నాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, జడ్జిలే చెప్తున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి అని. 3 విషయాల్లో ఎంత దారుణంగా ఉందంటే, ఒకటి 498A భార్యలు భర్తల్ని మీద పెట్టే కేసులు. రీసెంట్గా మన ధర్మ మహేష్ మీద వాళ్ళ ఆవిడ పెట్టిన కేసు. రెండోది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు హ్యాపీగా ఒక 4-5 ఏళ్ళు కలిసే ఉంటారు. సడన్ గా ఏదో గొడవ వస్తుంది, లేకపోతే ఈ అమ్మాయికి ఎంతకైనా బెటర్ సంబంధం ఏదో వస్తుంది, వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆర్ ఎల్స్ ఏదో అయినా కానీ వెళ్ళి ఇప్పుడు వీడు నన్ను అత్యాచారం చేశాడని కేసు పెడతారు. తీసుకోవాలి. అమ్మాయి కేసు పెడితే అత్యాచారం చెప్తే నీకు ఏ రకమైన ఎవిడెన్స్ అక్కర్లేదట. ఏ రకమైన ఎవిడెన్స్ అక్కర్లేదు, ఎఫ్ఐఆర్ చేసి తీరాల్సిందే. అంతే. ఎఫ్ఐఆర్ అయితే ఆటోమేటిక్గా. మీరు రీసెంట్గా వైజాగ్లో గమనించండి, ఒక కాలేజ్లో ఆ లెక్చరరు పిల్లల్ని నువ్వు నన్ను సుఖపెడితేనే నీకు మార్కులు వేస్తా. అవును, అది ఏంటి సార్? అది వేధిస్తే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అది ఏంటి? దాన్ని ఏమంటారు? అది అత్యాచారమే కదా, అది మగాడిపై జరుగుతున్న అత్యాచారం కదా. అవును, ఇవేమి అత్యాచారాలు కావు, దీనికి సెక్షన్ లేవు. నాకు ఈ రోజుకి కూడా ఆ కేసు కనీసం ఎఫ్ఐఆర్ అయిందా లేదో కూడా నాకు డౌటే. అటువంటి దరిద్రపు జమానాలో బతుకుతున్నాం. ఈ దిక్కుమాల ఇదంతా కూడా మన భారతదేశంలోనే. ఓకే, భారతదేశంలోనేనా ఇంకా హిందువుల్లోనే ఎక్కువ ఉందంటారా? ఇట్లా ఇంకా అది మ్యారేజ్ యాక్ట్ విషయానికి వస్తే నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో హిందూ మ్యారేజ్ యాక్ట్ పట్టుకొచ్చారు ఆయన. తర్వాత డైవర్స్లు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వచ్చినాయి. అరే నువ్వెవరయ్యా హిందువుల గురించి చెప్పడానికి? నువ్వు హిందూ మతం అంతా కూడా నీ గుత్తాధిపత్యమా? నువ్వు దేశానికి ఒక ప్రధానమంత్రి అంటే నువ్వు హిందువులకి, ముస్లింలకి, ఇక్కడ ఉన్న క్రిస్టియన్లకి, దేశంలో ఉన్న అన్ని పౌరులకి. హిందువులు మాత్రమే ఎందుకు దొరికారు నీకు? హిందువుల మీద మీరు చట్టాలు చేస్తారు, యాక్ట్లు పెడతారు, భరణానికి సంబంధించి కావచ్చు. ఇవన్నీ కూడా ముస్లిం మతానికి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడరు. ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఏదో తలాక్ వాటి గురించి మాట్లాడారు. కానీ ఒకప్పుడు మా తాత ముత్తాతల కాలంలో వాళ్ళు 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్ళాలు చేసుకున్నారు. ఏ హిందూ మతంలో ఏ రోజు కూడా ఒక భార్యని చేసుకోవాలనే లేదు. ఇప్పుడు రాముడు చేసుకొని ఉండొచ్చు, రాముడు ఏకపత్ని వ్రతం అని చెప్పారు. తర్వాత ఎవరు కనబడట్లా, మనకి వెతికినా కనబడరు. సడన్ గా ఏం చెప్తాడు, అందరూ కూడా ఏకపత్ని వ్రతుల్లానే ఉండాలి అని చెప్పి. మళ్ళీ రీసెంట్ గా వస్తుంది కోర్టు జడ్జిమెంట్, మీరు ఎవరితో అయినా సరే సంబంధాలు పెట్టుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ పెళ్లి మాత్రం ఒకళ్ళనే చేసుకోవాలి, సంబంధాలు ఎన్నైనా పెట్టుకోండి. ఇదే అడల్టరీ యాక్ట్. మగాళ్ళందరూ కూడా అంతే, ఎవరి మీద అయినా సరే కేసులు పెట్టేయచ్చు మీరు. 498A అలా ఇంట్రడ్యూస్ చేశారట. ఏంటి, ఆవిడ కూతురికి సంబంధించి ఆ కూతురు భర్త కొడితే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఇట్లా నా మొగుడు నన్ను కొడుతున్నాడు అంటే సాక్ష్యం ఏది అని అడిగారట. సాక్ష్యం ఏం చూపిస్తుంది ఒక ఆడపిల్ల? సాక్ష్యం ఏం చూపిస్తుంది సార్? సాక్ష్యం లేకుండా కూడా మీరు కేసులు పెట్టాలి అని ఒక యాక్ట్ పట్టుకొచ్చారు. 498. మగాడు సాక్ష్యాలు చూపించినా కూడా కేసులు తీసుకోరు, ఆడవాళ్ళు సాక్ష్యాలు చూపించకుండా కూడా కేసులు పెట్టచ్చు. ఇది మన పోలీసు వ్యవస్థ, ఇది అక్షర సత్యం. మీరు వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చూసేవాళ్ళు ఎవరన్నా సరే, మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్, ఒక ఎస్ఐ, సిఐఓ ఎవరైనా సరే, కనీసం కానిస్టేబుల్ అయినా సరే వెళ్ళి అడగండి ఏం జరుగుతుంది. నిజంగా ఒక బాధ్యత మగాడు ఉన్నా కూడా వాడిని పట్టించుకోరు. వాడంతా వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి. నేను కూడా కొన్ని చూస్తున్నాను, మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి. ముస్లిం మత ప్రకారం వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు నికానామా అని రాసుకుంటారు. నికానామా అంటే కొన్ని కండిషన్స్ రాసుకుంటారు. ఇది నీకు ఓకేనా, కుబుల్, నీకు ఓకేనా అంటే కుబుల్, ఒప్పుకుంటారు. అయిన తర్వాతే పెళ్ళి. మనకి మంత్రాలు ఏవో చెప్తారు, తాళి కట్టించేస్తారు, అయిపోయింది. ఒకవేళ వీళ్ళిద్దరికి మధ్య ఏదైనా డిస్ప్యూట్ వస్తే నువ్వు పోషించు, నేను నెల ఆవిడకి భరణం ఇవ్వు, ఇవన్నీ కూడా వస్తాయి. అదే ఆ మతంలో 3 నెలలు మాత్రమే భర్త దగ్గర నుంచి భరణం వెళ్తుంది. తర్వాత వక్ఫ్ బోర్డు ఇవ్వాలి, అప్పటికి కూడా ఆవిడ ఏమీ చేసుకోలేకపోతే. ఎందుకు సార్, మొన్న రాజు అని మన హైదరాబాద్ అబ్బాయి, ఫోక్ సింగరు, గడ్డన్ రాజు, అతని మీద వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిచి ఆవిడ కాళ్ళు పట్టించారు, పెళ్ళాం కాళ్ళు పట్టించారు మొగుడుతోటి. ఎలా ఉంటుంది మగాడి? అది కూడా అందరూ చూస్తుండగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్ళాం వేధింపులో ఇంకోటో కాదు, చట్టము పోలీసులు వీళ్ళు ప్రస్తుతం మగాడి పైన ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అది వాళ్ళని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళకి ఉన్న రూల్స్ అవి, పోలీసులకి ఉన్న
రూల్స్ వాళ్ళ ట్రైనింగ్ దగ్గర నుంచి చెప్తారు, ఇదిగో ఇది వస్తే ఇట్లా కేసు తీసుకోవాలి. ఉమ్, మగాడేళ్ళు కేసు పెడితే ఉమ్, సాక్ష్యాలు ఉన్నా కూడా లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు సార్. ఉమ్, అమ్మాయి మీద కేసు పెడితే ఓకే. ఉమ్, అది వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఓకే. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? ఎలాంటి మార్పుల కోసం మీరు కృషి చేస్తున్నారు? ఈ మధ్య మీరు ఢిల్లీకి కూడా వెళ్ళారు ఇదే ఇష్యూ మీద. ఇప్పుడు ఇటువంటి చట్టాలన్నీ కూడా మారాల్సింది పార్లమెంట్లో. ఉమ్, అంతేగాని జంతర్ మంతర్ దగ్గర. ఇక్కడ మన హైదరాబాద్లో ఎన్ని ధర్నాలు చేసినా అది వాళ్ళకి వినబడదు. అందుకని మేము ఏం చేసామంటే ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చొని ఉమ్, దాదాపు ఒక 2000 మంది వచ్చారు ఆ రోజున. ఉమ్, భారీగా సభ జరిగింది ఆ రోజు. అందరం అదే మాట్లాడాం. ఉమ్, నేను మాట్లాడింది అయితే నిజంగా ఉమ్, హిందూ మతానికి మేము గౌరవిస్తాం, ఇది హిందూ దేశము, హిందువులు ఏమన్నా అంటే ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. నిజానికి మీకు హిందువుల మీద ప్రేమ అనేది ఉంటే ఏమిటి సార్ ఈ చట్టాలు? హిందూ మగాడు ఇక్కడ మీకు ట్యాక్సులు కట్టడానికి పనికొస్తున్నాడు, ఉమ్, ఓట్లు వేయడానికి పనికొస్తాడు, కానీ వాడికి ఏ రకం ఇప్పుడు ఉండవు, ఉమ్, హక్కులు ఉండవు, వాడికి బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఉమ్, పెళ్ళం వెళ్ళి కేసు పెడితే వాడు ఆ కోర్టు కేసు అయ్యేదాకా ఈవిడికి డబ్బులు ఇస్తూనే ఉండాలి, తర్వాత భరణం డిసైడ్ చేస్తారు. ఉమ్, సో ఇటువంటివన్నిటి మేము అడిగింది అదే, భారతదేశ పౌరసత్వమే వదిలేసుకొని ఉమ్, ఈ మతాన్నే వదిలేసుకొని వెళ్ళి వేరే చోట బతకమంటారా మమ్మల్ని? ఉమ్, ఈ చట్టాలు తీస్తారా? ఇమ్మీడియట్గా పురుషుల కోసం ఒక కమిషన్ తీసుకురండి. ఉమ్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలీసులకున్న మెయిన్ ప్రాబ్లము ఒకటి, వాళ్ళ చట్టాల్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తీరు. ఉమ్, అండ్ మగాళ్ళు వెళ్తే సార్ ఉమ్, మీరు ఒక బటన్ తీసి వెళ్ళండి ఉమ్, సీఏ దగ్గరికి, ఉమ్, బటన్ పెట్టి ఫస్ట్ అంటాడు ఆయన. అవును, మామూలు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళండి. అవును, అదే ఒక అమ్మాయి ఉమ్, కొంచెం అలా వేసుకుని వెళ్తే ఉమ్, అనగలడా? ఉమ్, అనగలడా? నా స్వేచ్ఛ అంటది మొత్తం. స్వేచ్ఛ ఆ. మగాడికి లేదు, ఆ, మగాడికి లేదు. ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడతారు. ఆ, మగాడు మాత్రం ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఉమ్, కానీ ఏం చేయలేని పరిస్థితి. చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే చట్టాలు అలా ఉన్నాయి. చట్టాలు కాదు, అక్కడ ఉమెన్ ఫోర్స్ లేదు. ఫస్ట్ పాయింట్, ఓకే. అక్కడ మహా అయితే స్టేషన్కి ఒక లేడీ కానిస్టేబుల్ లేకపోతే ఒక లేడీ ఎస్ఐఓ, అది కూడా మన హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉమ్, వాళ్ళు కూడా ఒకనొక టైంలోనే ఉంటారు, తర్వాత ఉండరు. ఉమ్, ఇప్పుడు వెళ్ళి వాళ్ళని పట్టుకురావాలన్నా, ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని జైల్లో వేయాలన్నా కూడా ఆయన ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. అవును. మళ్ళీ 6 గంటల తర్వాత వాళ్ళు ఉంచకూడదు. ఇలా అందరు రూల్స్ ఉన్నాయి. మేల్కో అనేది మన ప్రోగ్రాం యొక్క పేరు. మేల్ అంటే మగవాడు మేల్కొరావాలి అంటే ఏం చేయాలంటారు? అర్జెంటుగా ఇమ్మీడియట్గా చేయగలిగింది ఏంటంటే పురుషుల కోసం కమిషన్ రావాలి, ఉమ్, మెన్స్ కమిషన్. ఉమ్, ఢిల్లీలో పురుష ఆయోగ్ ఆనాహ అని చెప్పి గట్టిగా నినాదాలు చేసాం మేమంతా. ఉమ్, ఇప్పుడు ఈ పురుష కమిషన్ అనేది ఒకటి ఉందంటే దాంట్లో ఎలా ఉండాలి స్ట్రక్చర్ అంటే, ఉమ్, సరే ముందు ఒక రైటరు లేకపోతే ఒక ఎస్ఐయో ఎవరో ఉంటారు, ఉమ్, మగాళ్ళ ఉమ్, కోసం ఒక డెస్క్, ఉమ్, వాళ్ళు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. ఉమ్, ఈ గడ్డం రాజు కానీ లేకపోతే అతుల్ సుభాష్ కానీ ఇలా చెప్పుకునే వెసులుబాటు ఉంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు కదా. వాళ్ళు అవును, మనకంటూ ఒక కమిషన్ ఉంది ఉంది. అని చెప్పుకోవచ్చు. మన బాధ వినడానికి ఒకడు ఉన్నాడంటే వాడు చచ్చిపోడు సార్ ఇవాళ. కరెక్ట్, కరెక్ట్. గమనించండి మీరు, అవును. అలా జరగట్లా. ఉమ్, సో వాళ్ళ లేడీ పోలీస్ ఫోర్స్ ఎక్కువ అవ్వాలి, లేడీ పోలీస్ జాబ్స్ ఎక్కువ రావాలి, లేడీ కానిస్టేబుల్స్ ఎక్కువ రావాలి, లేడీ ఎస్ఐలు రావాలి. ఈ పురుష కమిషన్లో వీళ్ళే ఉండాలి. ఉమ్, అండ్ వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి. నిన్న మేము ఢిల్లీలో ఉమ్, ఆవిడ ఒక పెద్ద ఆవిడ, దాదాపు ఒక 60+ ఉంటుంది ఆవిడ. ఎంతోమందిని ఆఫీసర్గా చేశారు, తర్వాత యాక్టివిస్ట్గా కూడా చేశారు. చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్లో అమ్మాయిల్ని బలవంతంగా అమ్మేసే గ్యాంగ్ నుంచి వాళ్ళని రక్షించి అమ్మాయిల్ని తీసుకొచ్చిన ఆవిడ ఉమ్, ఆ సభకు వచ్చి ఆవిడ చెప్తోంది, ఉమ్, ఇలా నేను చాలామందిని రక్షించానండి, ఉమ్, కానీ ఉమ్, మా పటియాలా పంజాబ్లో ఉమ్, ఆ ప్రాంతంలో అమ్మాయిలు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడే ప్రేమించడాలు, వాడితో కలిసి లేచిపోవడాలు ఎక్కడో జరుగుతుంది. ఈ అమ్మ నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, లబోదీపమని. వాళ్ళు మొత్తానికి ఎతికి పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత ఆడి మీద కేసు పెడతారు. ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్తుంది, కానీ అక్కడ వాడి మీద అత్యాచారం కేసు పెడతారు. అది ఇద్దరు మైనర్లు అయితే ఒక రకం, బట్ జనరల్గా మేజర్ అయితే అయిపోయింది వాడి పని. ఇలా 70% తప్పుడు కేసులు వస్తున్నాయి. నా దగ్గరుండి నేను తీపించిన కేసులు 70% ఉన్నాయి. అండ్ ఇలా తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి మళ్ళీ శిక్ష ఉండదు. అదే తప్పు అని తెలిసిన తర్వాత వాళ్ళకి శిక్ష అయ్యారు, దే కెన్ గెట్ అవే ఈజీలీ. ఓకే. ఇక్కడ అసలు ఆడ మగ అనేది పక్కన పెట్టేసి మంచి చెడు అనే కోణంలో చూడాలి. ఇప్పుడు ట్రాఫిక్లో పోతున్నారు, అమ్మాయిలు పోతారు అబ్బాయిలు పోతారు బైక్లు వేసుకొని. అబ్బాయి రూల్ బ్రేక్ చేసినా శిక్ష పడుతుంది, అమ్మాయి రూల్ బ్రేక్ చేసినా శిక్ష పడుతుంది కదా. వాళ్ళకి ఫైన్లు వేస్తారు, వీళ్ళకి ఫైన్లు వేస్తారు. మరి ఇక్కడ మాత్రం ఎందుకు? లా అండ్ ఆర్డర్కి వచ్చేటప్పుడు, ట్రాఫిక్ కాకుండా లా అండ్ ఆర్డర్ వచ్చేటప్పటికి
అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవచ్చు, ఉమ్, ఇద్దరు కలిసి లివిన్లో ఉండొచ్చు. లివిన్లో ఉన్న తర్వాత ఒకనొక రోజున ఆ అమ్మాయికి ఏదో జ్ఞానోదయం అయ్యి వీడు వేస్ట్ గాడు, నాకు ఇంతకన్నా బెటర్ వాడు వస్తాడని చెప్పి ఆడిని వదిలేసి ఉమ్, వెళ్ళిపోతే వీడు నోరు మూసుకొని ఉండాలట. ఉమ్, వీడు నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఈ అమ్మాయి నాకు ఆ, ఏదో కళ్ళు చూపించింది, ఆ అమ్మాయి జీవితం అనుకున్నాను, ఇవాళ ఉమ్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నా జీవితంలో అని చెప్పి వాడు వెళ్తే పోరా. ఉమ్, ఇదే రివర్స్లో జరిగితే అమ్మాయి అట్లా మంచిగా ఉండి అబ్బాయి నాకు నువ్వు వద్దు పో అని చెప్పి వాడు వెళ్ళిపోతే నాకేదో బెటర్ సంబంధం వచ్చిందని ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితేట వాడికి 10 ఏళ్ళు జైలు శిక్షట, నాన్ బెయిలబుల్, ఐపీసీ 493, ఇప్పుడు బిఎన్ఎస్ లో మారింది సెక్షన్. బట్ అది ఓకే. ఫైనల్గా భాష, మీరు మీ సైడ్ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు ఓకే, మీరు ఢిల్లీ లెవెల్ వెళ్ళారు, ఆ చట్టాలు తేవాలి, కమిషన్ తేవాలి అనేది మీ సైడ్ నుంచి మీరు చేసే డిమాండ్. అయితే మీరు మీ స్థాయిలో మీరు ఏమైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనమే నెట్టుకుంటున్నాం. మనం ఎన్నుకున్న గవర్నమెంటే ఇది, అవును, మనం చెప్తే చెయ్యాలి ఉమ్, కానీ చేయరు. ఎందుకు అంటే మగాళ్ళ ఓట్లు ఎందుకు పడతాయి మనకి? మగాళ్ళ ఓట్లు డివైడ్ అయిపోతాయి, ఆడవాళ్ళ ఓట్లు అయితే గంప గుత్తగా పడతాయి. ఉమ్, అందుకే ఆడవాళ్ళకి ఫ్రీ వడ్డీ లేని రుణాలు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్, ఆడవాళ్ళకి సరికొత్త చట్టాలు, ఇది. ఓకే. అండ్ మగాడు ఉమ్, సార్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం. మగాడు అనేవాడు ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాడు. అవును, ఈ రోడ్లు వేసేది మగాడు, ఉమ్, బిల్డింగ్లు కట్టేది మగాడు, కష్టపడేది అన్ని పనులు చేసేది మగాడు. ఉమ్, మీరు లెక్క తీయండి, ఉమ్, 70% మంది సిటీలో 100 మంది మగాళ్ళు ఉంటే అందులో 74 మంది పనిచేస్తున్నారు. ఉమ్, 100 మంది ఆడవాళ్ళకి 30 మంది పనిచేస్తున్నారు. రూరల్ అయినా సిటీ అయినా ఇదే పరిస్థితి. ఓకే. ఉమ్, దేశాన్ని నడిపిస్తున్నది ఉమ్, మగాడి భుజాల మీద, ఉమ్, ఆ? కానీ వాడినే తొక్కుతారు. వాడికి ఏ రకమైన హక్కులు ఉండవు. ఏమన్నా అడిగితే అటువంటి మగాడికి పోలీస్ స్టేషన్లో జరిగే ట్రీట్మెంట్ ఇది. ఓకే. 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 నీ ట్యాక్స్లు గీక్స్లు ఏం అవసరం లేదు. ఉమ్, ఉమ్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, మగాళ్ళ ఓట్లు డివైడ్ అవుతాయి, ఆడవాళ్ళ ఓట్లు గంపగుత్తగా పడతాయి. లేడీస్ సెంటిమెంట్. ఎప్పుడైతే మగాళ్ళు మేలుకొని ఉమ్, ఈ నెక్స్ట్ ఎలక్షన్స్కైనా సరే మనం ఖచ్చితంగా ఉమ్, మెన్స్ కమిషన్ పెట్టిన వాడికే మేము ఓట్లు వేస్తాం, ఉమ్, 498 రద్దు చేసిన వాళ్ళకే మేము ఓట్లు వేస్తాం, ఉమ్, ఇది ఇలా తప్పుడు కేసులకి సాక్ష్యాలు లేకుండా మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టకుండా చేసే వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం ఉమ్, అని కనుక మనం గట్టిగా పోరాడగలిగితే ఉమ్, ఖచ్చితంగా మెన్స్ కమిషన్ వస్తుంది. ఉమ్, అది ఇక్కడ కాదు, ఢిల్లీ కనబడాలి, దద్దరిల్లాలి. అవును. అది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు కోరుకున్నట్టుగా ఖచ్చితంగా మెన్స్ కమిషన్ రావాలని మీరు చెప్తుంటే చాలా వాస్తవాలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నిజానికి దూరంగా ఉంటుందా మెన్స్ కమిషన్ అని అనిపించింది స్టార్టింగ్లో, కానీ మీరు చెప్పే ఉదాహరణలు కానీ నిజంగా జరిగేటువంటి గణాంకాలు కానీ చూస్తే ఖచ్చితంగా మెన్స్ కమిషన్ అవసరమని అనిపిస్తుంది. దీనికి మీరు చెప్పినట్టుగా మగవాడు మేలుకొని తన మేల్లో ఉన్నటువంటి మేలు ఏది ఉందో ఆ మేలుకోవాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఒక మగవాడిగా. సో ఇదేండి ఈరోజు అంతర్జాతీయ మెన్స్ డే సందర్భంగా స్పెషల్ డిస్కషన్ జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.